ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి బీసీ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ రేగారం కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో పోరాటం జరుగుతుంది. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. మరి అరాకర ఉద్యోగాలతో ఈ యువతకు ఎలాంటి భరోసా కలిగించడం లేదు. అందుకనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1,00,000 ఉద్యోగాలను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి యువతకు ఉపాధి కల్పించాలని, అలాగే మరి బీసీ హాస్టళ్లలో కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళకి పక్కా వసతి గృహాలు కట్టించాలని చెప్తున్నాం. మేము ఈరోజు ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగుల ఓట్ల ద్వారాగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులపై చిత్తశుద్ధి నిరూపించుకొని ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.